యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునగాక. ప్రియ నేస్తమా, మిత్రులారా, స్నేహితులారా, ఈరోజు దేవుని వాక్యం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. ఏమని రాయబడిందంటే, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. చాలామందికి ఆశ ఉంటుంది ఫలించాలని. ఉద్యోగులు ఫలించాలి, వ్యాపారంలో ఫలించాలి, కుటుంబంలో ఫలించాలి, ఆత్మలో ఫలించాలి, ప్రార్థనలో ఫలించాలి. ఒక క్రైస్తవుడు భూ సంబంధంగాను పరలోక సంబంధంగాను ఫలించాలి. లోకస్తుడు కేవలం భూ సంబంధంగా ఫలిస్తాడు. డబ్బు, వెండి, బంగారం, వ్యాపారం, ఉద్యోగం, కుటుంబం, బిడ్డలు. కానీ క్రైస్తవుడు రెండంతుల ఆశీర్వాదం పొందుకుంటాడు. అలాగే యోబు కూడా రెండంతుల ఆశీర్వాదం పొందుకున్నాడు. అందుకని మనకు డబుల్ బ్లెస్సింగ్, రెండంతుల ఆశీర్వాదం. ఒకటి భూ సంబంధమైన ఆశీర్వాదం, రెండోది పర సంబంధమైన ఆశీర్వాదం. అందుకే వాక్యం చెప్తుంది యోహాను సువార్త 15:5, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. చూడు, చిన్న మొక్క ఇది, చాలా చిన్న మొక్క, కానీ ఈ మొక్క పువ్వు వచ్చింది, పిందెలు వచ్చాయి, ఫలాలు వస్తున్నాయి. ఇంకా ఈ తోట చాలా ఫలాలు కాస్తుంది. ఇది దగ్గర 5 ఎకరాలు భూమి, 5 ఎకరాల విస్తరణ. ఇది చాలా ఎర్లీ సీజన్లోనే పువ్వు వచ్చింది, పిందులు వస్తున్నాయి. కాబట్టి ఇట్లా మనం కూడా దేవునిలో చక్కగా మనం ఫలించాలి. మన ఫలము నిలిచి ఉండాలి. అది ప్రేమైన, అది ఆత్మీయ జీవితమైన, ఏ విషయంలోనైనా సరే మనం ఫలించే వరకు ఉన్నట్లయితే మన రైతు లేక మన యజమాని సంతోషిస్తాడు. మనం సంఘంలో ఫలించే వరకు ఉందాం, లోకంలో దేవునికి దీవెనకరంగా ఉందాం, సేవకునికి సహకారంగా ఉందాం, దేవునికి ఉపయోగపడే మనుషులుగా ఉందాం, విశ్వాసంగా ఉందాం, ఫలించే వరకు ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.